అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జర్రేళ్ల పంచాయతీ రోడ్డు వంతడపల్లి నుండి అవతలి వంతడపల్లి ఎగవీధి వరకు సోమవారం 2 కిలోమీటర్ల రహదారి మంజూరు చేసి పారుతున్న కాలువపై వంతెన కట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పారుతున్న కాలువపై వంతెన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కోసం 108కు ఫోన్ చేసినా రావడం లేదని, ఈ నేపథ్యంలో రోగులు మృతి చెందుతున్నారని, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలను రోగులను డోలీ కట్టుకుని మెయిన్ రోడ్డుపైకి తీసుకుని వెళ్లవలసి వస్తుందని, వెళ్లేటప్పుడు పొలాల గట్టుపైన నడవాల్సి వస్తుందని, స్కూలుకు వెళ్లే చిన్నారులను తల్లిదండ్రుల దగ్గరుండి కాలువ దాటించే స్కూలుకు పంపించి మరలా వ్యవసాయ పనులకు వెళ్లిపోతున్నామని, సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఎంతో మనోభేదంతో బెంగపడుతున్నామని తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి లోపల వంతడపల్లి గ్రామానికి కాలువపై కల్వర్టు కట్టి రహదారి మంజూరు చేయాలని గ్రామస్తులు ఆవేదనతో కోరుతున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుగురు మచ్చలింగం, వార్డు మెంబర్ బూడిద సలోమి మరియు మనుగురు కుసిరాజు, కొంతలింగం, బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వెళ్ళాలన్నా సరే కానీ చాలా బాధపడుతున్నారు. మరి ఇసుకలకి దింపేస్తున్నాం కానీ అటు నుండి వచ్చిన తర్వాత మాకు చాలా పనులు ఉంటాయి. మరి మేము ఏజెన్సీలో ఉంటున్నాం కాబట్టి మేము ఎలాగా మరి పనులు చేసుకొని వచ్చిన తర్వాత స్కూల్ ముగించేసి మరి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు రావాలంటే ఆ రూట్ని వెళ్ళాలంటే సార్ మాకైతే మరి పెట్లెంబడి వెళ్ళాలి. మరి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. పెట్లెంబడి వెళ్ళాలైతే పడిపోతారు కదా, చిన్నపిల్లలు వెళ్తున్నారు. మళ్ళీ అంగన్వాడీ సెంటర్ కూడా రోడ్ పాయింట్లోనే ఉంది. అక్కడ వెళ్ళి కూడా పిల్లలు రావాలంటే మాకు ఇబ్బంది. మేము ఎప్పుడైతే స్కూల్కి 9 గంటలకు దింపుతున్నామో అటు నుండి 4 గంటలకి రావాలంటే మరి ఎలా ఎక్కడ పడిపోతున్నారో మళ్ళీ అవతలికి వెళ్ళాలంటే వంతెంపు సార్ మాకైతే. మాకు అందుకని రోడ్ బాగుంది. చాలా పడిపోయే అవసరం ఉందండి. మాకు మేము కోరుకునేది ఏంటంటే మాకు రోడ్ తప్పనిసరిగా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు మరి మొన్నటికి మేము మా చెల్లెగారు మాకు గర్భిణీ స్త్రీ అయ్యి మాకు పురిటి నొప్పులు వస్తున్నాగా మేము అంబులెన్స్ ఫోన్ చేయగానే 180 ఫోన్ చేయగానే మాకు ఏమన్నారైతే అంబులెన్స్ వాళ్ళు మాకు ఇది బాడీ కింద ఉంటుంది, మీకు రోడ్డు వరకు నడిచి వచ్చేయండి, మేము అక్కడ నుండి తీసుకెళ్తాం హాస్పిటల్ కానీ అన్నారు. అయితే సరే మేము అంతవరకు నడవలేని పరిస్థితుల్లో కూడా మాకు అంబులెన్స్ అలాగే అవతల బురద అండి. చాలా వర్షాకాలం అయితే ఫోన్ చేసి అంబులెన్స్ రాదండి. అలాగే మొన్నట్లో 3 నెలల కిందట ఒక 16 ఏళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. అదే ఫోన్ చేసాం కానీ అంబులెన్స్ రావడానికి అవ్వదండి అన్నారంటే